హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ అనుముల పోపు. ఇవి చేయడానికి అనుములను తీసుకొని ఒకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. ఉప్పు, అనుములు, నీళ్లు వేసుకున్నాం కదా, ఆ బౌల్ కూడా ఇందులో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకొని చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇట్లా ఉడికించి వాటర్లో నుంచి తీసుకోవాలి. పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇట్లా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అనుముల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అనుముల పోపు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.